ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరి మా యొక్క పుప్పాల ఫౌండేషన్స్ ఆధ్వర్యంలో మరి మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ నర్సింగ్ కాలేజెస్ మరి అదేవిధంగా మల్లారెడ్డి మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున వారి యొక్క సౌజన్యంతో మరి ఈరోజు సంజయ్ గాంధీ నగర్లో సోదరులు అందరి మా యొక్క పార్టీ నాయకుడు బస్సీవాసులు అందరితో కలిసి ఇక్కడ మెడికల్ క్యాంపు అదేవిధంగా హెల్త్ అనాలిసిస్ క్యాంప్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా వచ్చినటువంటి ఎవరైతే బస్సీవాసులు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క మందులు మెడిసిన్స్ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. మరి ఈ భూప్రపంచం మీద కొనలేనిది ఏదైనా ఉంది అంటే అదొక ఆరోగ్యమే. మరి ఈ రోజుల్లో మనం చూస్తూ ఉన్నాం, తినే ప్రతి వస్తువులో కల్తీ కనబడతా ఉంది. మరి పీల్చే గాలిలో కూడా ఈరోజు ఒక ఇండస్ట్రీ కాబట్టి ఇదంతా పొల్యూషన్ ఎయిర్ బాగా ఉంది కాబట్టి అన్ని విధాలుగా ఆరోగ్యానికి ఎటువంటి హానికరం ఎన్నో ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి కాబట్టి బస్తీ సమస్యలు బస్తీలలో ఉన్నాయి. అందుకని చెప్పి ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇట్లాంటి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మరి అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఈరోజు ప్రబలించినటువంటి ఈ యొక్క డెంగ్యూ ఫీవర్స్ మరి డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు ఎటువంటి ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయో అందరం చూస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్గా ప్లేట్లెట్స్ డౌన్ అవ్వడం, మరి కళ్ళ ముందే ఎగిరిపోవడం మనం ఎంతమంది చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క అన్ని ఉద్దేశం పెట్టుకొని ఒక మంచి కార్యక్రమం తీసుకోవాలని చెప్పే ఉద్దేశంతో ఇక్కడ ఈ యొక్క సందర్భంగా మంచి కార్యక్రమం కాబట్టి మెడికల్ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి ఈరోజు మా యొక్క ఎమ్మెల్యే గారు, గౌరవ కార్పొరేటర్ గారు ఇద్దరు కూడా నిశ్చయడం జరిగింది. మరి వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా అందరూ ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్క డాక్టర్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి అరుణ మేడం గారికి, మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ నర్సింగ్ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్ ఇన్ఛార్జ్ వారికి కూడా మా యొక్క ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా మరి పుప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుప్పల భాస్కర్ గారు నిర్వహించినటువంటి హెల్త్ క్యాంప్ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ హెల్త్ క్యాంప్ ద్వారా ఎంతోమంది కూడా ఇక్కడ ప్రయోజనం పొందారు. ఇక్కడ కొన్ని టెస్టులు చేసారు, అది బీపీకి కానీ డయాబెటీస్ కానీ డెంగ్యూ కానీ కొన్ని వాటికి టెస్టులు చేసి ఇంకేమన్నా తీవ్రతగా ఉంటే ఆ మెడికల్ మల్లారెడ్డి కాలేజీలో కూడా అది ఫ్రీగా వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పుప్పల భాస్కర్ గారికి, అది కూడా వాళ్ళ బృందానికి, ప్రశాంత్ గారికి, అశోక్ అన్న గారికి, రమణరెడ్డి గారికి, అశోక్ గారికి ప్రతి ఒక్కరికి కూడా సంజయ్ గాంధీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ మేడం సాహిత్య మేడం గారు, మన అరుణ మేడం గారు, మరి వారి యొక్క టీం బృందానికి కూడా, మెడికల్ క్యాంప్ బృందానికి కూడా మల్లారెడ్డి గారు కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరుతోనే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మీడియా వారికి, మరి ఇక్కడ మీడియా వారు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు డిజిటల్ మెసేజ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా మెసేజ్ సెండ్ చేసి ఇక్కడ పబ్లిక్ భారీ ఎత్తున మొబిలైజేషన్కి కారణకులైన మన మీడియా ప్రతినిధులు కూడా ప్రతి ఒక్కరు కూడా పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. సాహితీ మండవ, నేను మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను. ఇక్కడ యూఎస్టీసీ ఉంది మాది, దాని ఇన్ఛార్జ్ గా కూడా చేస్తున్నాను. ఈ రోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వరల్డ్ హెల్త్ డే అంటారు దాన్ని, మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశాం. ఇక్కడ వీళ్ళందరి సహకారంతో పేరున వీళ్ళందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నా. వీళ్ళ సహకారంతో చాలా మంది మొబిలైజ్ అయ్యి ఇంత దూరం వచ్చారు. మాకు ఇక్కడ క్యాంప్ ఉందని ఒక్కసారి మేము క్యాంప్ పెట్టినా కూడా ఇలాంటి లోకల్ గా లీడర్ సపోర్ట్ లేకపోతే మేము ముందుకు వెళ్ళలేము. వీళ్ళ వల్ల ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో మాకు క్యాంప్ కి వచ్చారనమాట సేవలు తీసుకోవడానికి. సో వివేక్ గౌడ్ ఎమ్మెల్యే గారికి, మిగిలిన అందరికీ పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఆధ్వర్యంలో మాకు ఇలాంటి ఒక ఛాన్స్ ఇచ్చినందుకు, ప్రజలకు సేవ చేసుకోవడానికి మాకు ఇటువంటి ఛాన్స్ ఇచ్చినందుకు భాస్కర్ సార్ గారికి చాలా రుణపడి ఉంటామండి. ఇక్కడికి ఈరోజు ఇంతమంది జనం రావడం అనేది మేము అసలు ఊహించలేదు. క్యాంప్ పెడుతుంటాం కానీ అవగాహన కల్పించడానికి మాకు ఇటువంటి తరుణము ఇక్కడ ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరూ ఈ క్యాంప్ ని సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు సుమన భాస్కర్ రావు గారికి అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం కాబట్టి పుప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పుప్పల భాస్కర్ గారు హెల్త్ క్యాంప్ మల్లారెడ్డి గారి సహకారంతో హెల్త్ క్యాంప్ కార్యక్రమాన్ని మరి సంజయ్ గారు నిర్వహిస్తున్నారు. వారికి సంజయ్ గారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా
కొద్దిసేపట్లో ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు, స్థానిక కార్పొరేటర్ కూడా వచ్చున్నారు, వారికి కొంచెం 2 నిమిషాలు వస్తున్నారు. హలో, ఈనాటి వేయచ్చు. ఇంకా మనకు తెలిసిన వాళ్ళు కూడా వడదెబ్బ ఎండాకాలంలో ఎక్కువ వస్తుంది, ఇలా కాటన్ దుస్తులు వేసుకోండి, వాటర్ ఎక్కువగా తాగండి, ఎండాకాలంలో బయట ఎక్కువగా పని చేయకండి అని మనం చెప్పొచ్చు. అందరికీ అర్థమైందని కోరుకుంటున్నాను. జ్యూస్ చేసుకొని మనం తాగాలి. కొబ్బరి నీళ్లు తాగాలి. దానిమ్మ, కివి, వెల్లుల్లి ఇటువంటి హెల్తీ ఫుడ్ ఐటమ్స్ అనేది మనం తీసుకోవాలి. డెంగ్యూ నివారణ మనం ఎలా నివారించవచ్చు, మనం డెంగ్యూ రాకుండా మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి దగ్గర అనేది ఇప్పుడు చూద్దాం. నిలిచి ఉన్న నీటిని తొలగించి ప్రాంతాలను మూతపెట్టాలి. మన చుట్టుపక్కల అంతా మనం నీటి ఉంచుకోవాలి. నిలుచున్న నీరు అసలు ఉంచుకోకుండా చూడాలి. ఎందుకు నిలుచున్న నీరు కూడా ఏమైతుంది, దోమలు ఎక్కుతాయి. దేని వల్ల వస్తుంది, దోమల వల్లే కదా. అందుకే నిలుచున్న నీరు మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటా ఉండాలి. మన ఇల్లు నీటి ఉంచుకోవాలి. మన చుట్టుపక్కలంతా మంచిగా చూసుకోవాలి. దోమల నివారణ మందులు వాడండి. వస్తున్నా